నమస్తే, నా పేరు డాక్టర్ ఆలేటాటం వాళ్ళ ఆర్టీ వార్తా విశేషాలు. ఈరోజు నవ తెలంగాణ పత్రికల్లోని మనం వార్తా విశేషాలను ఒకసారి అధ్యయనం చేద్దాం, విశ్లేషిద్దాం. ఈ 28 మంది భారత ప్రభుత్వ బ్యాంకులు అంటే మన ప్రజల బ్యాంకుల నుండి సొమ్ము దొబ్బి ఎగ్గొట్టిన వాడు. మొత్తం సొమ్ము 10 లక్షల కోట్లు, అక్షరాల మొత్తం 10 లక్షల కోట్లు. ఇందులో ప్రత్యేకం ఏంటంటే వీళ్ళలో ఒక్కరు కూడా పాకిస్తానీ కాదు, ముస్లింలు ఎవరూ లేరు, ఖలిస్తానీలు అంతకన్నా కాదు, సిక్కులు లేనే లేరు, చాట్స్ గాని, రైతులు గాని, కార్మికులు గాని, ఉద్యోగులు గాని కానే కాదు. వీరంతా అర్బన్ నక్సల్స్. అవును, అర్బన్ నక్సల్స్. వీరిలో ఎవరు కూడా బీసీ వర్గానికి చెందిన వ్యక్తి గాని, ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలకు చెందిన వ్యక్తులు లేరు. వీరు ఏ హర్యానా రాష్ట్రానికి చెందిన వాళ్ళు, ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు కాదు. ఇందులో ఒక్క విజయ్ మాల్యా తప్పితే మిగతా వాళ్ళందరూ గుజరాత్ రాష్ట్రానికి చెందిన వాళ్లే. ఇప్పటి పరిస్థితులు చూస్తే ఇదండి బుగ్గలు అమ్ముకునేటోళ్ళు, ఊదేసే ఫకీర్లు, సైకిల్ పంచర్లు కొట్టి గాలి కొట్టేటోళ్ళు, పండ్లు అమ్మేటోళ్ళు, పూలు అమ్మేటోళ్ళు, వీళ్ళు ముస్లిం జనాలు. వీళ్ళట ఈ దేశానికి అరిష్టమాట, ఈ దేశాన్ని సర్వనాశనం అవడానికి కారణం వాళ్ళట. అసలు పాకిస్తాను ముస్లింల పేరు చెప్తే తప్ప భారతీయ జనతా పార్టీకి బతుకులేదు. వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు భారతరత్న వాజ్పేయి దగ్గర మొదలు పెడితే కాబోయే భారతరత్న, విశ్వగురు. ఇంకో మాట చెప్పాలంటే ఆయన సర్వ మహానవుడు కాదట, అతీత శక్తితోటి భగవంతుడు పంపించిన కొత్త దేవుడండి, మన కొత్త దేవుడు మోడీ అట. వీళ్ళు ఈ దేవుళ్ళు పరిపాలిస్తే ఈ దేవుళ్ళకు భూతాలు, సైతాన్లు, రాక్షసులు, శత్రువులు ఎవరనంటే ముస్లిమ్స్ అట. ముస్లిమ్స్కి భారతదేశంలో హిందువులకు గొడవ పెట్టాలా? మెజారిటీ పీపుల్ అయినటువంటి హిందువులంతా ఒక వేదిక మీదకి వస్తారు. వీళ్ళు చెప్పిందల్లా ఆట, ఆడిందల్లా ఆట, పాడిందల్లా పాట. దీని వెనుక కుట్రలు కుతంత్రాలకి కారణం ఇదే. అసలు ఈ భారతదేశ ఆర్థిక సంపదను మొత్తం ఎత్తుకపోతున్న దొంగలు ఎవడంటే గుజరాతుడు, ఎవడంటే మోడీ స్నేహితులు, ఎవడంటే బీజేపీ పోషకులు. బ్యాంకులు మొత్తం కొల్లగొట్టి 10 లక్షల కోట్ల రూపాయలు మొత్తం ఎత్తుకపోయినా ఈ దొంగల గురించి చెప్పరు. ఎందుకంటే పాకిస్తాన్ సంకనాకపోతే ముస్లింల ఉలికి ముస్లింలదే పేరు తెలియకపోతే వీళ్ళకి బతుకులేదు. వాళ్ళు చేసిన వాగ్దానాలు మొత్తం ఉలిక్కి బులిక్కి అయిపోయింది. జూటా మాట అనేది అర్థమైపోయింది. మోదానికి ఆదానికి లింకుల వ్యవహారం అని తేలిపోయింది. ఏమి చేయచాదు కాక అరే పాకిస్తానోడు వడయ్యా, పాకిస్తాన్లో సైన్యం వచ్చాయి, మిలిటరీ పాలకులు వచ్చి, దొంగలు వచ్చి, లంగలు వచ్చాయి, అమెరికన్ సామ్రాజ్య ఏజెంట్లు వచ్చి ఆ దేశంలో జనాలంతా సర్వ కష్టాలు అనుభవిస్తుంటే వాళ్ళ ఊసు నీకెందుకయ్యా? నీ దేశంలో కార్మికులు, విద్యార్థులు, యువజనులు, మహిళలు, రైతులు, వీళ్ళ పరిస్థితి చూడు. పొద్దాక పాకిస్తాన్ రైట్ పాకిస్తాన్ మీద నిజంగా నీకు శత్రుత్వ భావం ఉండేదైతే పాకిస్తాన్లో టెర్రరిస్టులు ఎవడో? ముస్లింసా కాదా? వాళ్ళకి శిక్షణ ఇస్తున్నది ఎవడో? పాకిస్తాన్లో ఆయుధాలు ఇస్తున్నది ఎవడో? మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ పంపిస్తున్నది ఎవడో? ఆఫ్ఘనిస్తాన్ కదా. ఆఫ్ఘనిస్తాన్లో పండే పంట, పాపి పంట 100% ప్రపంచంలో ఉన్న 231 దేశాలకు మొత్తం అక్కడే ఎగుమతి చేస్తుంది కదా. అదంతా దానికి సెంట్రల్ అమెరికా కదా. సిగ్గు సరైనని న్యూజెర్సీ రాష్ట్రం అమెరికాలో అక్కడ డ్రగ్స్ వాడడం చట్టబద్ధతగా కేటాయించింది. అక్కడ ప్రభుత్వం చట్టం చేసిండ్రు. ఆ దేశంలో మొత్తం డ్రగ్స్ మయం అవడమే కాకుండా
పిశాచ నగరంగా తయారవడమే కాకుండా ఎనిమిదైతే అమెరికాలో నిగ్రోల స్థలం పోదని హెచ్చరికలు చేస్తుండా లేదా? రోడ్ల మీద భిక్షాటన అడిగే 135 కోట్ల మంది ప్రజానీకంలో 5% ఉన్న బెగ్గర్స్ కానీ 20% ఉన్న బెగ్గర్లెస్ పీపుల్స్ కానీ రోడ్ల మీద పలకరించే దమ్ము ధైర్యం ఉన్నదా? ఏ డ్రగ్తోని ఏ తుపాకీతో ఎక్కడ కాలుతాడని భయపడుతుందా లేదా? మొత్తం అక్కడ నుండి భారతదేశానికి సప్లై అవుతూ భారతదేశానికి టెర్రరిస్టులు డబ్బులు పంపుతారు. అమెరికా నుండి భారతదేశంలో టెర్రరిస్ట్ కార్యకలాపాలకు మాదక ద్రవ్యాలు పంపించేది అమెరికా, పాకిస్తాన్ నుండి వీళ్ళకి శిక్షణ ఇచ్చేది ఇది. నువ్వు పెద్దన అనుకుంటా జో బైడెన్ కానీ ముసలు కుక్కని నక్కని పట్టుకుంటావు, అమెరికా సంఘన పట్టుకుంటావు, పైకేమో పాకిస్తాన్ పేరు. దేశంలో ఆర్థిక సంపద మొత్తం ఈ దొంగల కట్టబెట్టడుతున్న మిస్టర్ నరేంద్ర మోడీ బీజేపీ పరివారంలారా ఆఫ్ మెంటల్ నిజంగా మీకు దేశభక్తి ఉంటే, నిజంగా ఈ దేశం పట్ల, ఈ ప్రజల పట్ల, ఈ దేశ అభివృద్ధి పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ దొంగల్ని 10 లక్షల కోట్ల రూపాయలు ఎత్తుకపోయినా విదేశాలలో ఎక్కడ దక్కున్నా వాళ్ళ దగ్గర వాళ్ళకి మాఫీ చేసిన డబ్బు ఎందుకు తీసుకురావట్లేదు? దానికి సమాధానం చెప్తారా? చెప్పరు. అదానీ కూడా ఈ లిస్ట్ లో చేరుతున్నాడు. దేశాన్ని విడిచి పారిపోయే దొంగల జాబితాలో ఉండనున్నాడు. ఇప్పటికైనా వాస్తవ పరిస్థితులు ఏంటన్నది దేశ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. विजय माल्या, मेहुल चोक्सी, नीरव मोदी, निशान मोदी, भूपेश बघेल, आशीष जोजन पुत्र, सन्नी कलारा, आरती कलारा, संजय कलारा, वर्ष कलारा, सुधीर कलारा, जतिन मेहता, उमेश पारिक, कमलेश पारिक, नीलेश पारिक, विजय मट्टल, एकलव्य गर्ग, चैतन्य जयंतलाल, नितिन जयंतलाल, दीप्ति चैतन, सव्य सेठ, राजीव गोयल, अलका गोयल, ललिता मोडे, रितिक जैन, हिमेश नागेंद्र भाई पटेल, मयूर बेन पटेल, आशीष सुरेश, भाई 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 मिस्टर भाई వీళ్ళకు బాయ్ ఎవడు? ఈ 28 మంది దొంగలు, గుజరాత్ దొంగలు 10 లక్షల కోట్ల రూపాయలు ఎత్తుకపోయినా వీళ్ళకు బాయ్ ఎవరు? జగ్గు బాయా, దాడి బాయా, డాడీ బాయా, మోడీ బాయ్. కనుక ఈ దేశ సంపదను మొత్తం ఒకవైపు ఈ ఆదాని మోదాని ఒకటే మొత్తం 28 లక్షల కోట్ల రూపాయలు ఎత్తుకపోయి వాళ్ళు ఉండగా విజయ్ మాల్యా బీజేపీ ఎంపీ వాడి దగ్గర డబ్బులు మొత్తం 70% మొత్తం మూటలు కట్టుకొని పోతుంటే భారతీయ జనతా పార్టీ పాలకులు, రక్షణ శాఖ మంత్రి, విదేశాంగ శాఖ మంత్రి, హోమ్ మినిస్టర్ అమిత్ షా కానీ, రాజ్నాథ్ సింగ్ కానీ, జయశంకర్ కానీ వీళ్ళంతా నెత్తి మీద పెట్టుకొని 70% ఇంగ్లాండ్కు పంపించిందా లేదా? మొత్తం వాళ్ళు పంపిస్తే వాళ్ళ కూలి బొక్కలు, ముక్కలు, చెక్కలు ఇసురైతే అనే లడ్డుగా మొత్తం పెరిగి అబద్ధాలా, నోరిప్త అబద్ధాలా? జై శ్రీరామ, భారత్ మాతకి జయ. ఇదా దేశభక్తి? ఇదా రాజు శ్రీరామచంద్ర ప్రభు చెప్పింది? శ్రీరామచంద్ర ప్రభు రామాయణాన్ని తెరిచి చూడండి. పట్టాభిషేకాన్ని పక్కన పెట్టి రాజ్యాన్ని పక్కన పెట్టి కనీసం చెప్పులు కూడా లేకుండా నారబట్టలు వేసుకొని తండ్రి మాటకిచ్చిన మాట కట్టుబడి పోయిందా లేదా? దొంగలను పట్టుకొని దేశాన్ని మొత్తం దోచేస్తున్న వాళ్ళని పట్టుకొని వాళ్ళ దగ్గర లంచం తీసుకొని లంచంతో ఈ దేశాన్ని సర్వనాశనం చేసే మిమ్మల్ని ఓడగొట్టిన 8 రాష్ట్రాలలో మళ్ళా సిగ్గు, శరము, లజ్జ, బుద్ధి, జ్ఞానం లేకుండా చట్ట వ్యతిరేకంగా, అప్రజాస్వామికంగా మిమ్మల్ని ఓడించిన వాళ్ళని మీరు డబ్బులు పెట్టి కొంటున్నా లేదా? ఈ దొంగ డబ్బులు పెట్టి వీళ్ళు ఇచ్చిన లంచాల దగ్గరనే తీసుకొని మొత్తం రాజ్యాంగాన్ని ఉల్టా పల్టా చేసి అసలు ఈ రాజ్యాంగమే లేకుండా మొత్తం శాశ్వతంగా నేను రాచరిక పరిపాలన చేస్తా, శ్రీరామచంద్రుడిలాగా నేనే రాజునైతా, దండం తెప్పించిన ఇక్కడ ఓట్లొద్దు, సీట్లొద్దు, ఏమొద్దు, నేను చెప్పిందే వేదం, రాజ్యాంగాన్ని తీసిపడేస్తే అయిపోతుంది, చట్టాన్ని తీస్తే అయిపోతుంది. వీళ్ళకు మూలం 135 దేశాలలో రాజ్యాంగాన్ని
రాజ్యాంగాలు మొత్తం అవపోసన చేసుకొని భారతదేశ కాలమాన నిర్దిష్ట పరిస్థితులకి ఇక్కడ కులజాడ్యం ఎంత బలిష్టంగా ఉన్నదో మార్క్సిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ పార్టీలో కార్యక్రమంలో 1964లో చెప్పినట్లు అంబేద్కర్ మహనీయుడు ఇక్కడ కుల వ్యవస్థ కుటిల వ్యవస్థ, ఇక్కడ కుల వ్యవస్థ కుల్లిన వ్యవస్థ మత మౌఢ్యాన్ని చీల్చి చెండడానికి ఇప్పటికే దేశవ్యాప్తంగా మనోవాదం నెత్తినకెక్కి నువ్వు కమ్మోడు, నేను రెడ్డోని, నువ్వు గుమ్మరుడు, నువ్వు డక్కలోని, నువ్వు మాధవుడు మాలోడు అనే భావం ఎక్కడిది? ఈ భావం ఎక్కడిది? మనోధర్మశాస్త్రం కాదా? మనుస్మృతి కాదా? దీన్ని మొత్తం తీసిపడేసేయాలని, ఈ రాజ్యాంగాన్ని తీసిపడేయాలని అంబేద్కర్ మహనీయుడు ఎక్కడ విగ్రహం కనిస్తే అక్కడ విగ్రహాన్ని మొత్తం కూల్చిపడేయడమే నా ఎన్నికల తర్వాత 400 సీట్లు వస్తానని రాజు అంటున్న యోగి ఎవరైతే ఉన్నారో ఉత్తరప్రదేశ్ మంత్రి, సన్యాసి, ముఖ్యమంత్రి అంటుంటే ఒక్కడికైనా దళిత సంఘాలకి చీమునెత్తురు ఉన్నదా? అంబేద్కర్ పేరు చెప్పి దళిత సంఘాలు పెట్టి దందాలు చేసుకుంటే చందాలు వసూలు చేస్తున్నా వాళ్ళు మీకు శరం ఉన్నదా? మీకు పౌరుషం ఉన్నదా? బహుజన బిడ్డలు అంటారు. అంబేద్కరుడు కేవలం దళితులకే కాదు, వాడు కమ్ముడైనా, రెడ్డోడైనా, ఎలుముడైనా, పేదోడు ఉంటే వాళ్ళు బహుజన బిడ్డలే. ఈ దేశంలో బిడ్డలందరూ ఈ దేశాన్ని మొత్తం సర్వనాశనం చేయడానికి ముస్లింల డబ్బులు ఎత్తుకపోయిందా, క్రైస్తవుల డబ్బులు ఎత్తుకపోయిందా, గిరిజనుల డబ్బులు ఎత్తుకపోయిందా, పోనీ హరిజన మాల మాదిగల డబ్బులు ఎత్తుకపోయిందా? భారతదేశ జనాల డబ్బు, ఈ భారతదేశానికి సంబంధించిన హిందువులది, క్రైస్తవులది, ముస్లింలది, జైనులది, పార్సికులది అందరి డబ్బును ఎత్తుకపోతే హిందూ బంధులారా, గంగాజల బిందులారా, పుడితే హిందూగా పుడదాం, చస్తే హిందూగా చద్దాం, మీ డబ్బులు మొత్తం మేము కొట్టుకొని పోతుంటాం అని చెవులలో కమలం పువ్వు తామర పువ్వు పెడుతున్నారు. ప్రజలారా తస్మాత్ జాగ్రత్త. అగ్ర కులాలదే ఆధిపత్యం. భారత్లోని ఆర్థిక సమానతలు కులాలతో ఎలా సంబంధం కలిగి ఉన్నాయో ఈ రిపోర్టు విశ్లేషించింది. దేశం అగ్ర కులాల జాతీయ సంపదలో గణనీయమైన అసమాన వాటాను కలిగి ఉన్నాయి. భారతీయ బిలియనర్లు ఎక్కువగా ఉన్నత కులాల క్లబ్గా ఉన్నారు. ఒక ప్రగతిశీల సంపద ఉన్న ప్యాకేజీ విధానం తక్కువ సంఖ్యలో ఉన్న అతి సంపన్న ఉన్నత కుల కుటుంబాలపై మాత్రమే కొంత ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ప్రతిపాదిత పన్ను విధానంలో అట్టడుగు కులాలు మధ్యతరగతి వర్గాలకు ప్రయోజనం చేకూరనుంది. దీని ద్వారా విపరీతమైన సంపద అసమానతలను బహిష్కరించడమే కాకుండా భారత్లోని సామాజిక అగ్ర కులాలదే ఆధిపత్యం అనే దానికి సామాజిక ఆర్థిక అసమానతల మధ్య దృఢమైన సంబంధాన్ని బలహీనపరచడంలో ఇటువంటి పన్నులు కీలక పాత్ర పోషించనున్నాయి అని వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ తన రిపోర్టులో స్పష్టం చేసింది. ఇవి మన నెత్తికెక్కవు, దేశభక్తులకు ఎక్కువ. జై బోలో శ్రీరామ్జీకి జై, భారత్ మాతాజీకి జై అని ఫిట్స్ వచ్చినట్టే వాడు కళ్ళు మందు పోతే బుద్ధి జ్ఞానంలో చదువు రాకముందు కాకరకాయ, చదువు వచ్చిన తర్వాత కీకరకాయ అట. ఇంగ్లీషులో మాట్లాడతారు, ఇంటర్నెట్లో ఉపయోగించుకుంటారు, మత మౌఢ్యాలకు పోతారు, మూర్ఖత్వంలోకి పోతారు. అరే నీ కులం, నీ మతం, నీ ఇష్టం, నువ్వు చావు, నీ బొందల మురిగేటట్టు నువ్వు బొందల పెట్టుకుంటావు, కాళ్ళ పెట్టుకుంటావు, చచ్చిపోతున్న తర్వాత లేదు సజీవ సమాధితో నీ ఇష్టం. కానీ పరిపాలనా రంగంలో దేవుళ్ళు ఎందుకు? పరిపాలనా రంగంలో కులాలు ఎందుకు? పరిపాలనా రంగంలో అగ్రకులాలు, తక్కువ కులాలు ఎందుకు? దళిత కులాలు ఎందుకు? అరే నువ్వు ఓట్లు వేసుకునేది, సీట్లు వేసుకునేది, తీసుకునేందుకు ఈ దేశంలో డబ్బులు, కష్టపడే డబ్బులంతా గ్యాదర్ చేసుకోవాలా పన్నుల రూపంగా, అది విభజించాలా. ఏ విభాగాన్ని కార్మికులకు, కర్షకులకు, విద్యార్థులకు, వైద్యానికి, విద్యకు, ఉపాధికి ఇది చేయాలి. దీనికి కులం మతంతో సంబంధమే ఉన్నది. కులం మతంతో సంబంధమే ఉన్నది. అక్కడ జై శ్రీరామ్తో సంబంధమే ఉన్నది. అయితే ముస్లింలు ఈ దేశంలో ఉండొద్దా? అల్లా అక్బర్ అంటున్నావా? వాళ్ళంటే నువ్వు ఊరుకుంటావా? ప్రైజలాడని అంటారా? ఈ జంజాటం ఉండకూడదనే ఈ దేశంలో మతాలు, కులాలతోటి, అంతరాలతోటి జనాలు కొట్టుకజేస్తారని అంబేద్కర్ మహనీయుడు సెక్యులర్ రాజ్యంగా ఈ దేశాన్ని పరిపాలించడానికి వాళ్ళంతా రూపొందించిండ్రు. ఇవన్నీ అనుభవాలు. పాకిస్తాన్లో ఏమవుతుంది, ఇరాన్లో ఏమవుతుంది, అమెరికాలో ఏమవుతుంది? అమెరికాలో క్రైస్తవ రాజ్యాంగంలో మాల మాదిగల్ని ఇక్కడ ఊరవతలు ఎట్లా ఉంచుతున్నా, నిగ్రోళ్ళని అట్లా ఉంచుతున్నా లేదా? ద్వితీయ పౌరులుగా శ్రేణుల్లాగా ఉంచుతున్నా లేదా? అక్కడ సున్నీలకు
షియా తెగలకు గొడవలు పడుతున్నాయా లేదా హిందువులు, ఇస్లామీలో హిందూ మతంలో మాల మాదిగలకు ఎక్కడైనా వాళ్ళ పిల్లలు వీళ్ళు చేసుకుంటారు, వీళ్ళ పిల్లలు వాళ్ళని చేసుకుంటారా? చేసుకోరు. వాళ్ళ ఇళ్ళలో వీళ్ళు అన్నం తినరు, వీళ్ళ ఇళ్ళలో వాళ్ళు అన్నం తినరు. చూడండి, తెలంగాణ ఉద్యమంలో కానీ ఇంకే ఉద్యమంలో కానీ కొట్లాడేది మాత్రం బహుజన బిడ్డలు, బీసీ బిడ్డలు కావాలా, బీసీ బిడ్డలు కొట్లాడాలా, బీసీ బిడ్డలు కాళ్ళు చేతులు తిరగాల, కోర్టులో పోవాలా, జైలుకు పోవాలా, మొత్తం అమ్మేసుకోవాలా, భార్య పిల్లల మంగళసూత్రాలు తెంచుకోవాలి, అవసరమైతే వాడు కావాలా. అధికారానికి మాత్రం కులాలు రావాలా. ఈరోజు కాశ్మీర్ కన్యాకుమారి వరకు, అది తెలంగాణ, ఆంధ్ర అయినా, ఉత్తరప్రదేశ్ అయినా, మధ్యప్రదేశ్ అయినా, గుజరాత్ అయినా, ఢిల్లీ అయినా, దేంట్లోనే చూడు అగ్రవర్ణాలదే పెత్తనం ఉంటుందా లేదా? అగ్రవర్ణాలలో రెడ్డిలలో, కమ్మలలో పేదోళ్ళు లేడా, కూలోళ్ళు లేడా, నాలోళ్ళు లేడా? వాళ్ళు కూడా బహుజనులే. పని మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా మనం ఏమనొద్దు. సంపాదించుకునే రాజ్యాంగం ఉంది, సంపాదించుకొని కోట్లు కానీ వేల కోట్ల రూపాయలతోటి ఈ దేశానికి మొత్తం నష్టం చేస్తూ దేశ సంపదను ఎత్తుకపోతుకున్న, దేశ సంపదని ఇతర దేశాలు పెట్టుకుంటున్న వాళ్ళ గురించి మనం ఇక్కడ అగ్రవర్ణాలు అంటే వాళ్ళు దోపిడి దొంగల వాళ్ళ కొమ్ము కాసే భారతీయ జనతా పార్టీనే భూస్థాపితం చేస్తే తప్ప, పెట్టుబడిదారుల దగ్గర ప్రజలకు బేషరతుగా పంచుతే తప్ప ఈ దేశంలో దరిద్రం పోదు. ముస్లింలను తిడితే కాదు, పాకిస్తాన్ని తిడితే కాదు, వాడు పాకిస్తాన్లో ప్రజలు వీళ్ళకి తెలియదు. బిస్మిల్లాహిర్ రహమాన్ అంత కరుణాసిల్లా అపార కృపశీలుడైన అల్లా పేరుతో అల్లాహు అక్బర్ అని వాళ్ళు అక్కడ సాధారణ జనం అక్కడ వాళ్ళ మానాన్ని వాళ్ళు బతుకుతున్నారు. భారతదేశంలో ఎవడైనా పాకిస్తాన్ గురించి ఎవడైనా మాట్లాడుకుంటాడా? పొద్దున పిల్లలు స్కూల్కి ఎట్లా పంపాలా, ఫీజులు ఎట్లా కట్టాలా, పుస్తకాలకు ఎట్లా ఇవి చేయాలి, ఇప్పుడు పెద్ద నిద్ర పట్టేట్లా ఒక్కొక్క తల్లిదండ్రులకి. హాస్పిటల్ మొత్తం ఇల్లు పొలాలు మొత్తం అమ్మేసుకుంటారు. వీళ్ళ బాధలు ఉంటే పాకిస్తాన్ గురించి మాకెందుకయ్యా, చైనా గురించి మాకెందుకయ్యా? ఈ భారతదేశంలో గంగా నది లాంటి జీవనదులు, కృష్ణానది, గోదావరి నది లాంటివి లేవా? సారవంతమైన భూములు లేవా? పంటలు పండట్లేదా? పరిశ్రమలు లేవా? డబ్బులు లేవా? దీనికి సంబంధించిన విషయం గురించి మాట్లాడుకుంటా అంటే పాకిస్తాన్, అంటే ముస్లిము, ఇదా భారతీయ జనతా పార్టీ? తీరుతెన్నులు ప్రజలారా ఆలోచించండి. మన ఇంటి ముందు, మన ఇంటి వెనకన, మన ఇంటి ప్రక్కనున్న ముస్లిం బిడ్డల మీద కత్తులు కట్టాలో నూరుతున్న భారతీయ జనతా పార్టీ వాళ్ళ ఈ దేశానికి నష్టం వీళ్ళ. ఒక్కసారి ఆలోచించండి. ఇది సమాజ స్థాపన కోసం RTV న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.